హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే కూర ఏంటో తెలుసా? ఈరోజు మనం చేయబోయే కర్రీ వచ్చేసి ఒక స్పెషల్ కర్రీ. అదేంటో తెలుసా? వంకాయ విత్ సొరకాయ మిక్సింగ్ కర్రీ అనమాట. వంకాయ సొరకాయ ఎవడన్నా కర్రీ చేసుకుంటారా అని అంటారు కదా, చేసుకుంటారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? అలాంటి వాళ్ళు చేస్తారనమాట. ప్రాసెస్ అంతా అదేం లేదు, నార్మల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, అల్లం పేస్ట్ అన్నీ వేసి అవి బాగా మగ్గిన తర్వాత ఇలా టమోటాలు వేసేసుకోవడమే. ఒక చిన్న టిప్ చెప్పానా, టమాటో వేసిన తర్వాత అందులో పసుపు, సాల్ట్ ఇవి రెండు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది అన్నమాట. అని పెద్దోళ్ళు చెప్పారులే, నాకు తెలీదు. నువ్వేదమ్మా మాకు చెప్పేది, మాకు తెలుసు అని అంటారా? అయితే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్పాడు అనుకోండి. ఇలా బాగా తిప్పేసిన తర్వాత బాగా ఉడకనివ్వండి, పక్కన పెట్టేసేయాలి. అవును, వంటల్లో తాలింపు గింజలు వేస్తారు కదా, అవి మీరు ఎలా కలుపుకుంటారు? అన్నీ మిక్స్ చేసి షాప్లో తెచ్చుకుంటారా, లేకపోతే నాలాగా అన్నీ విడివిడిగా తీసుకొచ్చుకొని ఇలా మిక్స్ చేసుకుంటారు? నేనైతే జీలకర్ర సపరేట్గా, ఆవాలు సపరేట్గా, తర్వాత ఇదేమంటే ఉద్దిపప్పు సపరేట్గా ఇవన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసుకుంటాను అనమాట. ముందే చెప్పానా పసుపు తర్వాత సాల్ట్ వేస్తే ఎంత తొందరగా మగ్గిపోతుందో చూసారా? 5 మినిట్స్లో, ఓన్లీ 5 మినిట్స్లో మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండదు, సో కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాం. అమ్మ ఏందక్క 3 గంటలు వేస్తున్నావు అనుకుంటారా? 3 గంటలైనా సరే అసలు కారమే ఉండదు. ఇంట్లో పట్టించిన కారం అనమాట ఇది. ఇప్పుడు కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు రెండు మిక్స్ చేసి వేసేసుకోవాలి. అవును, మీళ్ళల్లో ఎంతమంది వంకాయని ఇలాగా కట్ చేసి అలాగే కూరలో వేసేస్తారు? చాలా బాగుంటుంది అలా కట్ చేసి వేస్తే, ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ టచ్ అనమాట మసాలా పొడి ఏంటిదో తెలుసా? బియ్యం, ధనియాలు, కొంచెం జీలకర్ర, 2-3 ఒక మెంతి గింజలు అవన్నీ వేసి బాగా వేయించి ఆ తర్వాత మిక్సీ పట్టి అందులో కొంచెం తెల్లగడ్డ వేసి బట్టి కూర ఉడికి లాస్ట్ స్టేజ్కి వస్తుంది కదా, అప్పుడు వేస్తే స్మెల్లే అదిరిపోయింది. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.